యోనా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ప్రభు ఈ లేఖన భాగం మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుండి మనం శనివారం ధ్యానం చేస్తున్న ఈ సంగతులు యోనా గ్రంథంలో ప్రధానమైన అంశం అంటే అన్యజనులకును దేవుని ప్రేమ, దేవుని కరుణ, కనికరం ప్రకటించబడాలి, ప్రచురించబడాలి. అన్యజనులకు కూడా సువార్త అందించబడాలి అనేటువంటి సందేశం మనం యోనా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ భాగంగానే నినివే పట్టణ ప్రజలకు యోనా ద్వారా ప్రభు సువార్త ప్రకటింపచేయాలని యోనాను ఏర్పాటు చేసుకొని అతన్ని పిలిచి నినివేకి వెళ్ళి ఎలాగూ చెప్పు అని మరి యోనాను పంపగా యోనా పారిపోయిన వైనం 3వ వచనంలో మనం చూసాం. నినివేకు వెళ్లకుండా అతడు తర్షీషుకు పారిపోతున్న ఆ యొక్క సందర్భాన్ని మనం 3వ వచనంలో చూస్తాం. అయితే దేవుని మాటకు అవిధేయుడై తిరుగుబాటు చేసి వేరొక త్రోవను పారిపోతున్న యోనాను బట్టి ఆయన సముద్రంలో తుఫాను పుట్టించాడు అని, గొప్ప తుఫాను రేగింది అని 4వ వచనంలో మనం చూసాం. అంటే దేవుడు తన కార్యాలను జరిగించడం కొరకు ప్రకృతి శక్తులను కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. అవిధేయులైన వారికి తీర్పు తీర్చడానికి లేకపోతే శిక్ష విధించడానికి కావచ్చు. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో ప్రతిదానిని ఆయన ఉపయోగించుకోగలడు అనే సందేశం మనం 4వ వచనంలో గమనించాం. సముద్రంతో మాట్లాడగలడు, సముద్రాన్ని ఆయన ఆజ్ఞాపించగలడు. అలాగే మత్యములకు ఆయన కదా చేపకు ఆజ్ఞాపించాడు. అలాగునే వేరు పురుగునకు కదా సొర చెట్టు దానిని వేరు కొరకడానికి పురుగును ఆయన ఉపయోగించాడని, కాకోలమును ఉపయోగించుకున్నాడు, గాడిదను ఉపయోగించాడు. ఇలాగూ పలు విధాలుగా ఆయన సృష్టిలో ప్రతి దానిని తనకు విధేయత, తనకు లోబడిన విధానాన్ని మనం గమనిస్తూ వచ్చాం. అయితే 5వ వచనంలో ఉన్న సంగతి ఈ రాత్రి మనం ధ్యానానికి మనం ఆలోచన చేద్దాం. రండి, 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. చాలు. సముద్రము మీద గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది అని, ఓడ ముక్కలైపోయి మునిగిపోయే పరిస్థితి సంభవించినప్పుడు ఆ ఓడ నావికులు, ఆ ఓడవారు 5వ వచనంలో, కాబట్టి ఓడవారు లేక ఓడ నాయకులు ఏమయ్యారట? భయపడి అనేమాట. నావికులు భయపడ్డారు.
ఈ పరిస్థితులను చూచి, పరిణామాలను చూచి, ప్రకృతి వైపరీత్యాన్ని చూచి, ఆకస్మికంగా కలిగినటువంటి సముద్రంలో కలిగిన మార్పులను చూసి, వాతావరణ మార్పులను చూచి, ఈ పెను తుఫానును చూసి వారు భయపడ్డారు అని మనం ఈ వచనంలో చూస్తాం. వారికి ఇలాంటి అనుభవాలు చాలా ఎదురై ఉంటాయి కదా. నావికులకు సముద్రంలో ఎన్నోసార్లు తుఫాను ప్రభావాలను వారు చవిచూచిన వారే. తుఫాను యొక్క తాకిడిని వారు అనుభవించిన వారే. కానీ ఇదిగో ఇంతగా ఈ దినాన భయపడినట్లుగా, ఇంతగా భయపడినటువంటి సందర్భము వారి జీవితంలో ఇదే మొదటిసారి కావచ్చేమో. చాలాసార్లు తుఫానులు సముద్రంలో ఎదుర్కొన్నారు, కానీ ఈ విధమైనటువంటి తుఫాను, ఏ విధమైన ప్రమాద హెచ్చరికలు లేకుండా, వాతావరణ పరిస్థితులు అంతా ప్రశాంతంగా ఉండగానే ఆకస్మికంగా జరిగినటువంటి ఈ మార్పును వారు ఎన్నడూ ఊహించి ఉండలేదు. తద్వారా వారు భయపడ్డారు అని. వారు భయపడడానికి కారణం ఏమిటి అంటే, ఆ తుఫాను యొక్క తీవ్రతను బట్టి కదా. 4వ వచనంలో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఓడ బద్దలైపోయేటంతటి పరిస్థితి సంభవించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. ప్రియులరా, ఈ భయపడిన వారెవరు అంటే ఓడ నావికులు, అనగా అన్యజనులైన వారు. ఓడ నావికులు భయపడ్డారు. భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి అన్నాడు. ఒకటి, వీళ్ళు భయపడ్డారు. రెండవది ఏం చేశారు? ప్రార్థన చేశారు. భయము భక్తి వైపు నడిపిస్తుంది కదా. మన జీవితాల్లో కలిగే భయం భగవంతునికి సమీపం చేస్తుంది. అంతే. ఏ భయం? వీళ్ళకి ఏ భయం వచ్చింది చెప్పండి? ప్రాణభయం కదా. ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? సముద్రంలో మునిగిపోతారు. మునిగిపోతే ప్రాణాలు కోల్పోతారు. టైటానిక్ షిప్ మునిగిపోయేటువంటి సందర్భం. ఆ సందర్భంలో వేల మంది ప్రజలు ప్రాణభయం. ఆ పడవ, ఆ ఓడ మునిగిపోతే వారు ప్రాణాలు కోల్పోతారు. చాలా మంది, వేల మంది జల సమాధి అయిపోయారు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడ్డారు. ఆ భయం వారిని భగవంతునికి సమీపంగా చేసింది. ఈనాడు కూడా భగవంతుడు ఎప్పుడు అవసరమవుతాడు కదా. అంతా బాగున్నప్పుడు దేవుడు లేడు, దయ్యం లేదు అన్నట్లుంటుంది. దేవునితో పని లేదు, దేవుని సన్నిధితో పని లేదు కదా. ఏంటయ్యా అంటే ఎక్కడండి కదా. తీరుబాటు లేదు, కుదరడం లేదు, వీలు కావడం లేదు. కొన్నిసార్లు ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు, గృహం కొరకు, లేకపోతే పలు విధాలైన వాటి కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడిగి పొందుకుంటాం. మానక దేవుని సన్నిధికి వస్తాం. అవి వచ్చిన తర్వాత మందిరంలో కనబడడం కరువు. కారణం ఏంటి అంటే, ఇప్పుడేమైంది? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించడానికి, లేకపోతే వాటిని భద్రపరుచుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఇంకా దేవుని మందిరానికి ఎక్కడ రాగలుగుతాం? దేవుని సన్నిధికి రాకపోవడానికి బహుశా ఒకవేళ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆటంకమా? అలాగైతే ఆ ఆటంకాన్ని దేవుడు తీసివేయకముందే కదా పశ్చాత్తాపడడం. సహజంగా ప్రాణభయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ప్రతి మనిషి దేవునిని ఆశ్రయిస్తాడు. ప్రాణభయం లేకపోతే దేవుణ్ణి మనుషుడు లెక్క చేయడు కదా. ఎలాగుంటాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అలాగుంటాడు. నీ ఇష్టం, తరతరాలకు కావలసినది నీకు సమకూర్చి పెట్టాను అని. ఎప్పుడైతే మరణకరమైన పరిస్థితులు వస్తాయో
ప్రాణభయం వస్తుందో కదా, తనకున్న ఆస్తి సంపద అంతస్తు ఇప్పుడు వీటి వైపు చూడడం మరి ఒకప్పుడు వాటిని చూసి అతిశయపడి దేవునికి దూరమై అవిధేయత చూపించిన వారు ఇప్పుడు వారు ఎంత ఉన్నా ప్రాణం మీదకి వచ్చేసరికి ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అందుకనే బైబిల్ ఒక మాట చెబుతుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఆపదలో ఆస్తి అక్కరకు రాదు. అది కరోనాలో గొప్ప పాఠాన్ని నేర్పించింది కదా చాలామందికి. కరోనా నేర్పిన పాఠం ఏంటంటే కోటీశ్వరులు సహితం ఏమైపోయారు తెలుసా? కోట్లు తీసుకొచ్చి పెట్టి బ్రతిమాలుకున్నారు, కానీ ప్రాణాలు దక్కలు. ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు సైతం ఏమైపోయారు? వాళ్ళకున్న ఆస్తులన్నీ ఇచ్చిన వారు ప్రాణాలు కాపాడు. కొంతమంది కోటీశ్వరులు సైతం కుబేరులు సైతం కుదేలైపోతే ఇంకొంతమంది ఏమో ఈ కరోనాలో కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అవకాశాన్ని ఉపయోగించుకొని. సరే, అది వేరే విషయం. కానీ మరణ భయం మనిషిని భగవంతునికి సమీపంగా చేస్తుంది. అందుకని ప్రాణం మీదకి వచ్చిన తర్వాత వారు అంటే సహజంగా మనుషులు ఏం చేస్తారంటే, ఏ దేవుడైతే ఏమైంది, మనల్ని బాగు చేస్తే చాలు, బ్రతికిస్తే చాలు, ఏదో ఒక దేవుడు ఏదో ఒక భగవంతుడు ఎవరో ఒకళ్ళు అని చెప్పి భగవంతుని చుట్టూ కదా, దేవాలయాల చుట్టూ లేకపోతే ఆలయాల చుట్టూ మందిరాల చుట్టూ కదా దేవుళ్ళు అనబడిన వారి చుట్టూ తిరుగుతూ ఈ దేవుడు కాపాడుతాడేమో, ఆ దేవుడు కాపాడుతాడేమో కదా, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన అని ఎంతమంది ఉంటే అంతమంది ఆ చుట్టూ. ఇదిగో ఈ ఓడ నావికులు కూడా ఓడ బద్దలైపోయి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు భయపడ్డారు. అయితే భయపడి ఏం చేశారు? వారి దేవతలకు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. అంటే భయము భగవంతునికి సమీపంగా చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడానికి. అయితే సరైన సమయంలో సరైన దేవునికి మొరపెట్టడం, సరైన దేవుని ఆశ్రయించడం చేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. వీరి దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించారు. ఏమని ప్రార్థించుంటారు? ఈ తుఫానులో మమ్ములను కాపాడము, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది కాబట్టి మమ్మల్ని కాపాడండి, ఈ సముద్రమును లేకపోతే ఈ తుఫానును ఆపండి, మమ్మలను ఒడ్డుకు చేర్చండి కదా. ఇక ఇలాంటి ప్రార్థనలు ఎన్నో. తమ దేవతలకు దేవతను ప్రార్థించి అందులో ఉన్నవారు ఒక్కొక్కరు వారికి ఇష్టమైన దేవతను ప్రార్థన చేశారు. అయితే చిత్రం ఏంటంటే వారు ప్రార్థన చేశారు కానీ ఏ దేవత వారిని తుఫానును ఆపల, అలజడిని ఆపల, ప్రమాదాన్ని ఆపల. ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. బహుశా వీళ్ళు మొరపెడుతూ ప్రార్థన చేస్తుంటే ఇంకా తుఫాను తీవ్రత అధికమైంది. కర్తకు తప్ప ఈ సృష్టిపై ఎవరికి అధికారం? ఈ సృష్టిలో దేనికి కదా దేవి దేవతలు అనబడిన వాటి ఎవ్వరికి కూడా ఈ సృష్టి మీద అధికారం లేదు. ఎందుకంటే అవి సృజింపబడిన మనుషుడు తమతో సృజింపబడిన వాటి మీద అధికారం లేదు. ఒక సృష్టికర్తకు మాత్రమే అధికారం. ప్రకృతి శక్తులను అదుపు చేయగలిగిన, ఆజ్ఞాపించగలిగినటువంటి శక్తి సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది. ఆయన మాత్రమే చేయగలడు. వీరు తమ దేవతలకు ప్రార్థన చేశారు కానీ ప్రయోజనం కనవల. ఒకవేళ ప్రయోజనమే కనుకుంటే ఆ దేవతలు ఆ తుఫానునే కనుక ఆపి ఉంటే వారు తమ సరుకులను సముద్రంలో పారవేసేవాళ్ళు కాదు కదా.
వారు ప్రార్థించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం లేకపోయింది కాబోలు. అందుకేం చేశారు? ఓడను చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేశారు. ఎందుకు అంటే వారి ప్రార్థనకు జవాబు రాల, వారి ప్రార్థనకు ప్రతిఫలం రాల, ప్రతిస్పందన లేదు. అంచేత మనమే ఏదో ఒక విధంగా బయటపడదాం అని చెప్పి సరుకులన్నీ సముద్రంలో పడేస్తే కొంత ఓడ తేలికవుతుంది. కాబట్టి అలల తాకిడిలో అది మునిగిపోకుండా తేలుతుంది, తేలిక చేద్దాం, బరువును తగ్గిద్దాం మునిగిపోకుండా అని ఇప్పుడు మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. మానవ ప్రయత్నాల కోణంలో వారు దేవతలకు మొరపెట్టారు, ప్రయోజనం కలగల. ఇప్పుడు వారు సొంత ప్రయత్నం చేస్తూ ఆ యొక్క సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేశారు. వీరు చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. వారి ప్రాణాలు దక్కుతాయని ఆశ లేకపోయింది. జీవించడానికి ఆధారమైనటువంటి వస్తువులే కావచ్చు, సామాగ్రి కావచ్చు, లేకపోతే ఆ ధాన్యము కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఆ సరుకులన్నీ కదా, సరుకులన్నీ అందులోని సరుకులు జీవనోపాధికి కావలసినటువంటి సరుకులు, వ్యాపారానికి సంబంధించిన సరుకులు, కిరాణా సరుకులు, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఏం చేశారు? సముద్రంలో పడవేశారు. ఇవి మనము బ్రతకడానికి సహజంగా బ్రతకడానికి జీవనానికి అవసరమైనవే. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇవి అందుకే లోకాసువార్తలో ఒక మాట ఉంటుంది, కృత నిబంధనలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి మనము బ్రతకడానికి జీవించడానికి రొట్టె కాదు, దేవుని మాట ప్రాముఖ్యమైనది అని. లూకాసువార్తలో ఆ ధనవంతుడు తనకు కలిగిన ధన సమృద్ధిని బట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని. ఒకడు ఈ లోకపు జీవనోపాధిని బట్టి అతిశయపడి ఇదే జీవమునకు మూలం అని అనుకుంటున్నాడు అని అన్నాడు. కానీ మానవ జీవానికి మూలము కదా ఈ సరుకులు కావు, దేవుని మాట. అయితే వారు జీవనానికి మూలము అని అనుకున్న వాటిని ఇప్పుడు వారు పారవేయాల్సి వస్తుంది. వారు బ్రతకాలంటే సహజంగా బ్రతకాలంటే అవి కావాలి కదా, ఆ సరుకులు కావాలి. కానీ ఇప్పుడు బ్రతకాలంటే వాటిని పారవేయాలి. ఇప్పుడు బ్రతికి బయటపడాలంటే వాటిని ఇప్పుడు అవి ఆపదలో, ఉగ్రతలో, ఈ ప్రమాదంలో అక్కరకు రావు. ఇక దేవుడే బ్రతికించాలి కదా. వారు ప్రార్థన చేశారు, ప్రయోజనం లేదు. ఇప్పుడు సరుకులన్నీ పారవేశారు, ప్రార్థించారు, పారవేశారు. అయితే ఇంకొక మాట చూడండి, యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. చాలు. యోనా ఏం చేస్తున్నాడు? ఓడ నావికులందరూ భయపడ్డారు, ప్రార్థన చేశారు, సరుకులన్నీ పారేశారు. అంటే వారు బ్రతకడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ప్రాణ భయంతో బ్రతుకు దేవుడా అంటూ ఏ ప్రయత్నం చేసి బయటపడతామో ఆ ప్రయత్నాలన్నీ చేశారు. ఓడలోని వారందరూ. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడట? ఎవరైనా యోనా. ఈ యోనా ఎవరు అంటే పారిపోతున్నవాడు కదా.
ప్రభువు మాటను ధిక్కరించి, ఆయన ఆజ్ఞను అతిక్రమించి, అవిధేయతను చూపించి, వేరొక దిక్కుగా విముఖుడై ఆయనకు వెన్ను చూపి పారిపోతున్నటువంటి యోనా. అసలు ఈ తుఫాన్ వచ్చిందే అతన్ని బట్టి కదా. అయితే యోనాను గురించి ఇక్కడ ఏమన్నదంటే, అతడు ఓడ దిగువ భాగమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడట, గాఢ నిద్ర పోయి ఉండే, గాఢ నిద్రపోతున్నాడట కదా. గాఢ నిద్రపోయే వాళ్ళను లేపడం కష్టం. అసలు నిద్రపోయే వాళ్ళని లేపడమే కష్టం, గాఢ నిద్రపోయే వాళ్ళను. యోనా గాఢ నిద్రపోతున్నాడు. వినండి, మనకు భయం వేస్తే నిద్ర పడుతుందా? భయం వేస్తే మనకు నిద్ర వస్తుందా? అస్సలు. కళ్ళు మూసుకుంటామేమో కానీ భయపడి నిద్ర మాత్రం రాదు. మన మనస్సులో భయం ఉంటే, ఆందోళన ఉంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోవడానికి అసలు అవకాశమే లేదు. భయము మనను నిద్రపోనివ్వదు. ఆందోళన మనకు నిద్ర పట్టనివ్వదు. మానసిక సంబంధమైన ఒత్తిడి మనకు నిద్ర పట్టనివ్వదు. మరి యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోవడమే కాదు, గాఢ నిద్రపోతున్నాడు. ఎంత ప్రశాంతంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఓడలోని వారందరూ భయపడి అటు ఇటు పరుగెత్తుతూ ఉన్న సరుకులని సముద్రంలో పడేస్తూ, వారికి నచ్చిన వారు ఆరాధించే దేవతలకు అందరికీ మొరపెడుతూ ప్రార్థన చేస్తుంటే, ఇతడు మాత్రం నాకేమీ పట్టదు అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఈ మాట దగ్గర మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ఇతనికి భయం లేదు కదా, ఆందోళన లేదు. అంటే ఇప్పుడు ఈ తుఫాను, ఈ ఎల్లజడి ఇతనికి ఏం తెలియడం లేదా అంటే తెలుసు. ఆ వ్యాఖ్యానంలో ఇలాగుంది వాడుక భాషలో, యోనా ఎప్పుడు వెళ్ళి నిద్రపోతున్నాడంటే, ఈ తుఫాన్ వచ్చింది, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, సరుకులు అడావుడిగా పడేస్తున్నారు, నాకెందుకులో ఈ బాధ అంతా అని అప్పుడు అడుక్కుపోయి ప్రశాంతంగా పండుకొని నిద్రపోతున్నాడట. తుఫాను రేగడం తెలుసు, వీళ్ళు మొరపెడుతున్నారు, ఓడ తేలిక చేయడానికి సరుకులన్నీ పడేస్తున్నారు, అసలు ఆ తుఫాను వచ్చింది తన కారణంగానే అని కూడా తెలుసట యోనాకి. అయినా సరే ఓడ అడుగు భాగానికి వెళ్ళి పండుకొని నిద్రపోదు. అంటే ఇతనికి భయం లేదు. ఒకవేళ ఓడ పగిలిపోయి మునిగిపోతే చచ్చిపోతాను అనే భయం కూడా లేదు. అంటే చావడానికి కూడా ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు. మరణించడానికి కూడా ఇష్టపడ్డాడు. చచ్చినా సరే పర్వాలేదు కానీ నేను మాత్రం నినివేకి పోను. ఈ మాట చెప్పనివ్వండి. అవిధేయుడైనటువంటి మనుషునికి దేవుని భయం లేదు, ప్రాణ భయం కూడా లేదు. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనేవాడు ఒకడు ఉన్నాడట. వాని గురించి ఆయన చెప్పాడు, వాడు దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడు. దేనికి భయపడడు? దైవ భయం లేదు, మనుషుల భయం లేదు, ప్రాణ భయం లేదు కదా. ఇప్పుడు యోనా పరిస్థితి కూడా అదే ఉంది. ఇతడు భక్తుడే, దేవుని ప్రవక్తే, కానీ ఇప్పుడు తానున్న పరిస్థితి ఎలాంటిదంటే, తాను దేవునికి అవిధేయుడయ్యాడు, దేవుని మాటకు అవిధేయత చూపించాడు, దేవుని మాటను తిరస్కరించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు కదా. యోహాను పత్రికలో చెప్పినట్టుగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవిధేయత అనేది ఘోరమైన పాపం. ఆజ్ఞ అతిక్రమం. దేవుని మాట వినక పాపము చేసిన మనుషుడు, అవిధేయుడైన మనుషుడు, దేవునికి లోబడినటువంటి వ్యక్తి తన జీవితంలో దేవునికి భయపడడు, దేనికి భయపడడు, మరణానికి భయపడడు.
అంటే భయపడకుడి అని దేవుడు అభయమిస్తున్నటువంటి వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ప్రతిదినం భయపడండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు దేనికి భయపడక్కర్లేదు, కానీ ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. పేతురు కూడా పత్రికలో జ్ఞాపకం చేస్తాడు కదా, ఏమని? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడైన దేవుడున్నాడు, ఆయన మనకు తండ్రి, కాబట్టి మీరు ఆయనకు లోబడి భయపడి జీవించండి అని చెప్తాడు. భయముతో బ్రతకండి, భయపడి బ్రతకండి అంటాడు. దేవునికి భయపడాలి. కానీ నాకు భయం లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు? అవిధేయత, పాపంలో ఉన్నవాడికి దేవుని భయం లేదు. ఒరే నరకానికి పోతావరా అంటే, పోతే పోని కదా, నరకానికే పోతాను. ఒరే నరకంలో యాతన పడతా ఉంటావురా అంటే, అయితే అవని. అక్కడ ఏడుపు కేకలురా, ఎప్పుడు నిత్యం కాలిపోతూ ఉంటావు, భగభగా మండే అగ్నిగుండం, అయితే అవని. ఏం లేదు వీనికి. పాతాళమన్న భయం లేదు, మరణమన్న భయం లేదు, నరకమన్న భయం లేదు, దేవుని భయం బొత్తిగా లేదు. ఇలాంటి వారిని బైబిల్ ఏమంటుందంటే, వారు భ్రష్టత్వంలో ఉన్నారు. భ్రష్టత్వంలో ఉన్న వ్యక్తికి దేవుని భయం ఉండదు. పాతాళ లోకములో పడవేయబడతామనే భయం ఉండదు. నరకాన్ని గూర్చిన భయం ఉండదు. ఎవరు ఈ వ్యక్తి? ఇలా ఎవరంటే భ్రష్టత్వంలో ఉన్న, అవిధేయతలో భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు. దేవుని ప్రవక్తే కాని యోనా ఇప్పుడు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు, దేవునికి అవిధేయుడయ్యాడు, సన్నిధికి దూరమైన వారు, సహవాసానికి దూరమైన వారు, అవిధేయతలో ఉన్నవారు, అపవిత్రతలో ఉన్నవారు, వారికి దేవుని భయం ఉండదు. పేరుకు దేవుని బిడ్డలే, పాపం చేయడానికి వెనుకాడరు, అక్రమం చేయడానికి వెనుకాడరు, అవిధేయత చూపించడానికి వెనుకాడని వారు ఎవరు కదా? అవిధేయులు, దైవ భయం లేనివా. పేరుకు దేవుని పిల్లలే కానీ, ప్రభువుని నమ్మిన వాళ్ళే, ప్రార్థనకి వెళ్ళేవారే, కానీ దేవుని వాక్యానికి, దేవునికి విధేయత చూపించకపోతే వారి హృదయం వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. భ్రష్టత్వానికి ఒక పదం ఏంటంటే, పర్యాయ పదం నా ఇష్టం. అంతే, నా ఇష్టం అనేదే భ్రష్టత్వానికి మూలం. ఇప్పుడు యోనా దేవుని ఇష్టాన్ని కాదు, తన ఇష్టాన్ని బట్టి వెళ్తున్నాడు. అట్లయితే అవిధేయుడైన యోనా మనకి ఇక్కడ కనపడుతుంది. అవిధేయులకు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్న వారికి దేవుని భయం ఉండదు. అంటే భ్రష్టులకు దేవుని భయం ఉండదు. భక్తులు భ్రష్టులైపోయారనుకోండి, దేవుని భయం ఉండదు. అయితే ఇక్కడ కొంచెం మనం నిలిచి ఆలోచన చేయాల్సిన మాట ఏమంటే, ఎవరు భయపడ్డారు చెప్పండి? 5వ వచనం, ఎవరు భయపడ్డారు? నావికులు భయపడ్డారు. ఈ నావికులు ఎవరు? అన్యులు కదా, ఇతర దేవతలను పూజించేవారు. అన్యులు దేవునికి భయపడ్డారు. కొన్ని వచనాలు బైబిల్లో భయపడినటువంటి సందర్భాలు, దేవునికి భయపడినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం వచనం 5. దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చాలు. దేవుని భయం కదా. యాకోబు బేతేలునకు వెళ్తూ ఉండగా
ఆ మార్గంలో చాలామంది వారు శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి 25వ వచనంలో ఇలా జ్ఞాపకం చేస్తాడు. దేవుని భయం కదా, దేవుని భయం వారి చుట్టూ ఉన్న పట్టణాల మీద ఉంది కాబట్టి యాకోబు కుమారులను తరుమలేదు, వారిని ఏమీ చేయలేదు. దేవుని భయం ఉంటే కదా, దేవుని భయం ఉంటే ఆ దేవునికి భయపడేవారు పాపము చేయరు, అవిధేయతను చూపించరు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఎరుగుదును వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రము నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుటెట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. చాలు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యెరికోను యోర్దాను నదిని దాటారు. యెరికోను జయించి యోర్దాను నదిని దాటారు. ఆ యోర్దాను నదిని దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించడానికి ముందు వేగుల వారిని యెరికో పట్టణంలోనికి యెహోషువ కొందరు పంపించాడు. ఆ వేగుల వారితో రాహాబు అనబడినటువంటి ఒక స్త్రీ ఈ విధంగా మాట్లాడుతుంది. అయ్యా, మీ దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేశాడో మా దేశ జనులందరూ ఎరుగు. ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలాగో ఆయన పాయలు చేశాడు, ఆరిపోజేశాడో, యోర్దాను నీళ్ళను ఎలాగ ఎండిపోజేశాడో, ఇదిగో శత్రువులైన వారి అమోరీల రాజు, సిహోను రాజు, ఓగు రాజు, వీళ్ళందరినీ మీరు ఏం చేశారో ఆ సంగతి మాకు తెలుసు. ఆ సంగతులన్నీ మాకు వినబడినప్పుడు మాకేం కలిగిందంటే మా గుండెలు కరిగిపోయాయి, భయం అయిపోయింది. అందుకని 11వ వచనం భూమి యందును దేవుడే ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. చాలు. 9వ వచనంలో మాకు భయము పుట్టెను కదా, ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టెను, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడును. చాలు. ఇక్కడ యెరికో పట్టణంలో ఉన్న ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఉన్నారు? వాళ్ళు భయం. దేవుని కార్యాలను గూర్చి వారు విన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు విన్నప్పుడు వారి గుండెలు కరిగిపోయాయి, వారికి భయం ఏర్పడింది. దేవుని భయం, దేవుని భయం. ఇదిగో మీ దేవునికి భయపడని వాడెవడు, ఎట్టి మనుషులకు కూడా ధైర్యమే ఉండదు ఈ సంగతులు విన్న వారికి. అట్లయితే యోనా గ్రంథంలో మనం నావికులు భయపడ్డారు కదా, దేవుని కార్యాన్ని చూసి భయపడ్డారు. యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణ ప్రజలు యెహోవా వారి పట్ల చేసిన కార్యాలను విన్నప్పుడు కదా వారు విని భయపడ్డారు.
అంతేకాదు ఆది కాండంలో కూడా మనం గమనించాం 35వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల పట్ల చేసిన కార్యాలను వారు చూచినప్పుడు విన్నప్పుడు వారికి భయం కలిగిందట. దేవుని భయం. భయపడిన వారు ఉన్నారు, భయపడి బాగుపడిన వారు ఉన్నారు కదా. ఈ రాహాబు భయపడింది కదా, దేవునికి భయపడింది, తన బ్రతుకును మార్చుకుంది. చుట్టుపట్లనున్న పట్టణాల ప్రజలు భయపడ్డారు. యాకోబు అతని సంతానం జోలికి పోలా, ఇశ్రాయేలు జోలికి పోలేదు. వారిని పోనిచ్చారట తరుమకుండా. అయ్యా మీ దారిని మీరు పోండి, మిమ్మల్ని ఏమీ చెయ్యం పోనిచ్చారు. భయపడి వారి బ్రతుకులు మార్చుకున్నారు, బాగుపడ్డారు. ఎంత అద్భుతం కదా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనం, 18-19 వచనాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 18-19 వచనాలు. చూచి భయపడి దూరంగా నిలిచి మోషేతో ఇట్లన్నారు, నీవు మాతో మాట్లాడుము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడినరా మేము చనిపోదుము. చాలు. ఇది సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం. ఆ సినాయి పర్వతం మీద జరిగినటువంటి ఆ సంఘటనలు వారు చూస్తున్నప్పుడు, ఆ ఉరుము శబ్దాలు విన్నప్పుడు, ఆ మేఘము పొగవలే ఆ పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు, ఆ అగ్ని చేత ఆ పర్వతం కాలిపోతూ మండుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ప్రజలు భయపడిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు భయపడిపోయారు. వారు మోషేతో అన్నారు, అయ్యా మోషే, నీవు మాతో నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. దేవుడు మాట్లాడాడు అనుకో మేము చచ్చిపోతాం. దేవుడు కనుక మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. దేవుడు మాతో మాట్లాడదు, నువ్వు మాట్లాడు మాతో. దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు మాతో మాట్లాడు. ఇక్కడ ఇశ్రాయేలు సమూహం, ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. అంటే ఇలాగ చెప్తాం, సంఘము కదా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడ్డారు. అన్యజనులు దేవునికి భయపడ్డారు. అన్యజనుల పట్టణాలు దేవునికి భయపడ్డారు. అంత మాత్రమే కాదు, దేవుని కార్యాలను బట్టి కదా ఎంతోమంది కదా, వేసైన రాహాబు భయపడి తన కుటుంబాన్ని రక్షించుకుంది. భయపడి బాగుపడిన వాళ్ళు, భయపడి బ్రతుకుతున్న వాళ్ళు, భయపడి రక్షించబడిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని ప్రజలు భయపడ్డారు. అయ్యా దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వే మాతో మాట్లాడు అని మోషే దగ్గర ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. చాలు. సంఘమునకు వినిన ఈ సంగతులు వినిన వారి అందరికీ భయము కలిగాను కదా. భయము కలిగి ఏం విన్నారు, ఏం సంగతులు జరిగాయి, ఆ పై వచనాలు మనకు చదువుతారు. అననీయ సప్పీరా అనబడింది కదా. అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు, తన భార్య పేరు సప్పీరా. వారు అవిధేయత చూపించి అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసపుచ్చడం ద్వారా ఏమయ్యారు, వాళ్ళు అపోస్తల పాదాల దగ్గర పడిపోయి చనిపోయారు. వారి అవిధేయత, వారి అపవిత్రత, వారి పాపం, వారి అతిక్రమం, వారు దాన్ని దాచిపెట్టుకున్నారు, ఒప్పుకోలేదు. కాబట్టి దేవుని శిక్ష వారి మీదకి రాగా వారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంగతులన్నీ విన్నవారు, చూచిన వారు ఏమయ్యారట,
భయపడ్డారు. భయపడడం ద్వారా ఏం జరుగుతుంది? ఇంకెవడు అబద్ధం ఆడడానికి లేదు, ఇంకెవడు కప్పిపెట్టుకోవడానికి అవకాశం లేదు. సంఘము భయపడింది కదా, సంఘము దేవునికి భయపడింది, పరిశుద్ధాత్మకు భయపడి వారు జీవితాలను సరిచేసుకున్నారు. ఇజ్రాయేలు ప్రజలు భయపడి వారి జీవితాలు సరిచేసుకున్నారు. సంఘము ఆనాడు దేవునికి భయపడి కదా సరిచేసుకున్నారు. అయితే యోనా భయపడలేదు కదా. ఓడ నావికులు భయపడ్డారు, కానీ యోనా భయపడాలి. ఎంతమంది భయపడిన వాళ్ళని మనం చూసాం. నావికులు భయపడ్డారు, అన్యజనులు భయపడ్డారు కదా. ఎరుకో పట్టణంలో రాహాబు అన్యురాలు, ఆమె భయపడింది. ఈనాడు అన్యజనులు, దేవుని ఎరగని వాళ్ళు దేవునికి భయపడుతున్నారు, కానీ దేవుని ఎరిగామని చెప్పుకున్న వాళ్ళు దేవునికి భయపడడం. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ప్రభువుకి భయపడడం లేదు. బయట వాళ్ళు భయపడినంతగా కదా, అమ్మో వీళ్ళనేమన్నంటే వీళ్ళ దేవుడు మనకేదైనా చేస్తాడని వాళ్ళకు భయం. ఈ దేవుడు పరిశుద్ధుడు అని వాళ్ళకు భయం. పరిశుద్ధులుగా జీవించండి, నేను పరిశుద్ధుడను అని చెప్పిన ప్రభువును ఎరిగిన వారిగా, ఆయన పిల్లలుగా ఉన్నవారమైన మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవించడానికి భయపడడం లేదు. ఈనాడు దేవుని మాటను విని లోబడడానికి, విధేయత చూపించడానికి లోబడడం లేదు, ఇష్టపడడం లేదు. యోనా వంటి వారు ఎంతోమంది కదా, యోనా వంటి వారు ఎంతమంది దేవుని చేత నియమించబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారమే కానీ యోనాలాగా ఎన్నిసార్లు చూపడం లేదు. యోనాలాగా ఎన్నిసార్లు వెనుదిరిగి పారిపోవడం లేదు కదా, ఎన్నిసార్లు అవిధేయులం కావడం లేదు. అయినా యోనా మీద కృప చూపినట్లుగా దేవుడు మన మీద కూడా కృప చూపిస్తున్నాడు. ఇంత జరుగుతూ ఉంటే ఏమి ఎరగనట్టుగా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఎంత నిర్లక్ష్యం కదా. ఈ మాట అతడు ఎంత అసహనానికి గురయ్యాడంటే, ఆ తర్వాత ఆ నావికులతో అన్నాడు, ఇది వచ్చింది నా కోసమే, ఈ తుఫాను నా నిమిత్తమే వచ్చింది, మీరు బతికి బయటపడాలంటే నన్ను సముద్రంలో పడేయండి, మీరు సరుకులు కాదు పడేయాల్సింది, నన్ను పడేయండి అన్నాడు. అంటే తాను సముద్రంలో పడవేయబడి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎంత అసహనానికి గురయ్యాడు కదా. అంత జరిగినా పర్లేదు, కానీ నినువేకు మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉండడానికి, వాక్య ప్రకారం జీవించకుండా ఉండడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. లేవా మన జీవితాలు అలాగా? కొన్నిసార్లు ఏదైనా చేస్తాం, ఏదైనా కాదు, దేవుని చిత్తాన్ని మాత్రం నువ్వేం చెప్పినా చేస్తాం, ఎక్కడికి వెళ్ళమని వెళ్తా, కానీ వాక్య ప్రకారం జీవించడానికి మాత్రం ఒప్పుకో. లేవా ఈ అనుభవాలు? దేవుని మాటకు లోబడని పరిస్థితులు, దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడని తెలిసినా కూడా యోనాలాగా లోబడని పరిస్థితులు లేవా కదా. దాటేసుకొని చాటేసుకొని కదా, వాత వేసుకొని ఇది నాకు కాదులే అని అనుకోని, మనకని తెలిసిన, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసిన ఎన్నిసార్లు యోనాలాగా అసహనానికి గురై చచ్చినా పర్వాలేదు అని అనుకున్న సందర్భాలు కదా. యోనాను దేవుడు ఈ రాత్రి మన ముందు పెట్టాడు పాఠం కొరకు. అతనిలాగా మనం అవిధేయులం కావాలని కాదు, అవిధేయులైన వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూపించడానికి. అందుకే పౌలు క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలు జనాంగాన్ని, జాతిని ఉద్దేశించి దృష్టాంతరంగా ఎన్నో సంగతులు చెప్పాడు. ఇదిగో
మీరు వారి వలె సనగొద్దు అన్నాడు కదా. ఇశ్రాయేలులాగా మీరు సనగొద్దు, వారిలో సనిగి చాలామంది సంహారకు చేత చచ్చిపోయారు, జాగ్రత్త మీరు సనక్కండి అన్నాడు. కాబట్టి దుష్టాంతరాలు ఎందుకు అంటే వాళ్ళు అట్లున్నారు, మనం కూడా అలాగే ఉందామని కాదు, సరిచేయబడాలి అని. నేటి మన పాఠం కొరకు, మన జీవితాల కొరకు, మన బ్రతుకుల కొరకు దుష్టాంతరాలుగా ఉంచిన ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని సరిచేసుకోవలసిన విషయాలను తెలుసుకోవడానికి. కాబట్టి యోనా దగ్గర మనం నేర్చుకునే పాఠం, వారు భయపడ్డారు కదా, అన్యులు భయపడ్డారు, బయట వాళ్ళు భయపడుతున్నారు, లోకం భయపడుతుంది దేవునికి, కానీ లోపల ఉన్న వాళ్ళు భయపడడంలా, మనమే భయపడడంలా. వాళ్ళు భయపడి బాగుపడుతున్నారు, మనం లోబడక భయపడక మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం కదా. యోనా వలె మన మీదకి దేవుని ఉగ్రత వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాం. ఎంత అవిధేయత కదా. దీనినే భ్రష్టత్వం. ఒక వ్యక్తి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే ఎలాగుంటుందో యోనాలో మనం చూస్తాం. అతడు చావుకైనా సిద్ధపడ్డాడు. దేనికి? దేవుని కోసం కాదు, దేవుని మాట వినకుండా ఉండడం కోసం. దేవునికి లోబడి కాదు తాను చావుకు తెగించింది, దేవుని మాటకు అవిధేయుడై చావడానికి ఇష్టపడ్డాడు. ఏముంది అలాంటి పరిస్థితిని బట్టి, అలాంటి బ్రతుకుని బట్టి ప్రయోజనం? కాబట్టి మన జీవితాల్లో ఏది అడ్డంగా ఉందో, అవిధేయతగా ఉందో దాన్ని మనం తీసివేసుకోవాలి. ఒక విషయం చెప్పనా, మనం కాదన్న దేవుడు ఏ విధంగానైనా మన చేత దానిని చేయిస్తాం. మాట వినకపోతే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? బెత్తము ఉపయోగిస్తాం కదా. బెత్తం ఉపయోగిస్తాం, చిత్తడి చేసేస్తారు కదా. జాగ్రత్త. ఆయన మాట చెప్పినప్పుడు లోబడితే మంచిది, బెత్తం ఉపయోగించకముందే. కొంతమందికి దెబ్బ పడకపోతే వాళ్ళు సరిగారు కదా, దెబ్బ పడితేనే సరవుతారు. మాటకు లొంగరు, కొంతమంది మాటకు లోబడరు. దెబ్బ పడితే అప్పుడు అటెన్షన్లోకి వస్తారు కదా. ఈపి మీద విమానం మాత మోగితే, ఈత బెత్తం సుర్రమంటే అప్పుడు అటెన్షన్లోకి వస్తారు వాళ్ళు. కాబట్టి అందాక పోకుండా దేవుడు బుద్ధిగా హెచ్చరించినప్పుడే, ఆయన చల్లని మెల్లని స్వరం మనకు వినబడినప్పుడే సరిచేయబడాలి, సరిదిద్దబడాలి. ప్రభు ఈ తలంపులు మన వెనుకల్లో దీవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓడవారు నావికులు ప్రార్థన చేశారట, కానీ వారు తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు. అవి సృష్టిలో ఒక భాగం, కానీ సృష్టికర్తకు మనం మొరపెడుతున్నాం. సృష్టికి మొరపెట్టుకోవడం ద్వారా ప్రయోజనమేమి లేదు. మనము ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వచ్చాం. జీవం కలిగిన దేవుణ్ణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.